ఏ మోని, ఏంటి కొత్తగా డ్రెస్ చేసావు? బీర్వా సర్దుతుంటే మీ చెల్లి డ్రెస్ కనిపించిందండి, వేసుకోవాలనిపించి వేసుకున్నాను. బాగున్నావే ఈ డ్రెస్ లో కూడా. అవునా, థ్యాంక్స్ అండి. సరే అయితే ఎలాగో రెడీగానే ఉన్నావు కదా, బయటికి వెళ్ళే పని ఉందన్నావుగా, పదే వెళ్దాం. అమ్మో, అత్తమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా అండి? ఒక 5 నిమిషాలు ఆగండి, చీర కట్టుకుని వచ్చేస్తాను. అమ్మేమనిద్దే, కావాలంటే నేను అమ్మకి చెప్తానులే, పదా. అమ్మో వద్దండి, ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అవునా, సరే అయితే 1 నిమిషం ఆగు. ఎక్కడికి వెళ్తున్నారు ఈయన? ఏ మోని, చెప్పండి. రేపటి నుంచి నువ్వు ఈ డ్రెస్లు వేసుకో, ఇంకా కొన్ని కొనుక్కొస్తాను. బాగున్నాయండి, అయినా మీకు ఇందాక చెప్పాను కదా, వద్దండి. నువ్వు అమ్మేమనుకునిద్దో నలుగురు ఏమనుకుంటారని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నావు? అమ్మకి కావాలంటే నేను సరి చెప్పుకుంటాను, ఆ నలుగురు ఏమనుకుంటారని చెప్పేసి నువ్వెందుకు ఆలోచించడం? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. సరే అండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పద్ధతిగా ఏ డ్రెస్ వేసుకున్నా గానీ ఎవ్వరు ఏమనరు. కానీ ఎప్పుడైతే నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేస్తావో అప్పుడే వాళ్ళకి నిన్ను అనడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యిద్ది. అది గుర్తుపెట్టుకో చాలు. సరే అండి.